ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ను ఇండియాకు రప్పించే ప్రయత్నం ముమ్మరం చేసింది సిఐడి. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని సిబిఐకు తెలియజేసింది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు సమాచారం ఇచ్చింది సిఐడి. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన ఆరోగ్యం బాగాలేనందున ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని ఇటీవల పోలీసులకు లేఖ రాశారు ప్రభాకర్ రావు. దాంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి భారత్ రప్పించాలని భావిస్తోంది సిఐడి. ఇదే కేసులో A6గా ఉన్న శ్రవణ్ రావు పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అతడు ఎక్కడున్నాడో తమకు తెలియదని ఇప్పటికే కోర్టుకు తెలిపారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావును ఇండియాకు రప్పించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని సిబిఐకు తెలియజేసింది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు సమాచారం ఇచ్చింది సిఐడి. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన ఆరోగ్యం బాగాలేనందున ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని ఇటీవల పోలీసులకు లేఖ రాశారు ప్రభాకర్ రావు. దాంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన భారత్ రప్పించాలని భావిస్తోంది సిఐడి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అసలు సూత్రధారైనటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ను ఇండియాకు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది సిఐడి. ఇందులో భాగంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని సిబిఐకు తెలియజేసింది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు సమాచారం ఇచ్చింది సిఐడి. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన ఆరోగ్యం బాగాలేనందున ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని ఇటీవల పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే ప్రయత్నంలో భాగంగా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, గతంలోనే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారా, లేదంటే ఈ నోటీసును మార్చి బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చారా? కోర్టు ఆదేశాలతో అమెరికాకు దర్యాప్తు బృందం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అసలు సూత్రధారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా సిఐడి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని సిబిఐకు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు తెలియజేస్తుంది. రమేష్, ఫోన్ ట్యాపింగ్ లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఇండియాకు రప్పిస్తే గానీ ఈ కేసులో అసలు ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం లేదు. సో దట్ ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇచ్చారా? ఎస్ దేవి, ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్లయితే అటు మాజీ చీఫ్, మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి, ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే సిఐడి ఈ మేరకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి అటు సిబిఐకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ మేరకు సిబిఐ ఫర్దర్గా నిర్ణయం తీసుకోబోతుంది. అయితే గతంలో ఇచ్చింది బ్లూ కార్నర్ నోటీసు. ఆ బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత, ఎందుకంటే బ్లూ కార్నర్ నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికంటే ముందు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఈ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశామని చెప్పి కూడా అటు సెంట్రల్ అయిన సిబిఐకి సమాచారం ఉండడానికి, ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన సెంట్రల్కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సెంట్రల్ నుంచి ఆ సిబిఐ నుంచి నేరుగా ఇంటర్పోల్కు సమాచారం ఇస్తారు. ఇంటర్పోల్ నుంచి ఆ సంబంధిత దేశాలకు సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడైతే నిందితున్నాడో ఆ నిందితుడున్న ప్రదేశానికి అధికార సమాచారం ఇస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడున్న అక్యూజ్ని పికప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్లయితే ప్రభాకర్ రావే కీలకమైన వ్యక్తి. ప్రభాకర్ రావే అత్యంత కీలకమైన సమాచారం తన దగ్గర ఉంది. ప్రభాకర్ రావుకి ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ప్రభాకర్ రావుకు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కేవలం ప్రభాకర్ రావు దగ్గర ఉంది. అంతేకాకుండా ప్రభాకర్ రావు తర్వాత మరొక అక్యూజ్ అయిన A6 అయిన శ్రవణ్ రావు, ఒక ఛానల్ ఎండీగా ఉన్న A6 శ్రవణ్ రావు, ఇందులో ఈయన కొడుతున్నాడు. ఇతని పైన కూడా అటు అధికారులు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. అయితే ఇద్దరిపైన అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, తర్వాత ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతంలో శ్రవణ్ కుమార్ రావు,
ఈ ఇద్దరు పైన కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ప్రస్తుతానికైతే ప్రభాకర్ రావు సంబంధించిన సమాచారం అయితే అధికారుల వద్ద ఉంది. ప్రభాకర్ రావు అటు అమెరికాలో ఉండడం జరిగింది. అమెరికాలో ఒక ప్రాంతంలో ఉన్నాడు. అతను ప్రస్తుతానికి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే శ్రవణ్ రావు సంబంధించి చూసినట్లయితే ఎక్కడ కూడా అతనికి సంబంధించిన సమాచారం అధికారుల వద్ద లేదు. ఇతను ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు వచ్చిందో తన పేరు బయటకు వచ్చిందో శ్రవణ్ రావు ఇక్కడ నుంచి నేరుగా దుబాయ్కి వెళ్ళడం జరిగింది. దుబాయ్ నుంచి లండన్ వెళ్ళడం జరిగింది. లండన్ నుంచి అతను కనిపించకుండా పోయాడు. అయితే శ్రవణ్ రావు సంబంధించిన సమాచారం మా దగ్గర లేదని కూడా అటు కోర్టు చెప్పడం జరిగింది. అయితే నిన్న అయితే ఛార్జ్షీట్ని అటు పరిగణలో తీసుకున్న సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోర్టులో హాజరుపరచాలి, విచారణ ఎదుట హాజరయ్యే ఇంకా చర్యలు తీసుకోవాలని చెప్పి జడ్జి ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో మాట్లాడుతూ ఇప్పటికే తాము రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశాం, ఆ రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పటికే సిబిఐకి ఇన్ఫార్మ్ చేశాం, ఆ తర్వాత ఇంటర్పోల్ కూడా సమాచారం వెళ్తుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అయితే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన తర్వాత సంబంధిత ఆ దేశానికి మన దేశానికి ఉన్న ఒప్పందాల మేరకు ఆ నిందితుడిని ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంత సమయం పడుతుంది, కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంబంధిత రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాల మేరకు ఆ నిందితుడిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్లయితే ఎస్ఐబి మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావు చేతుల్లోనే మొత్తంగా ఈ వ్యవహారం మొత్తం నడిచింది. అంతేకాకుండా అతని చెప్పు చేతుల్లోనే మొత్తం వ్యవహారం నడిచింది. అతను చెప్తేనే చాలామంది అధికారులు కావచ్చు, లేకుంటే రాజకీయ నేతలు కావచ్చు, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రవణ్ రావు ఇంట్లో ఒక ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు జరిగింది. అది కూడా ప్రభాకర్ రావు చెప్తేనే ఆ కంట్రోల్ రూమ్ అక్కడ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కనుక వస్తేనే పూర్తి విషయాలు వెళ్ళే అవకాశం ఉంది. ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుకి ఎవరు చెప్తే ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేసిన నుంచి కూడా పూర్తిగా విలువకు రావాలంటే ప్రభాకర్ రావు తప్పనిసరిగా అటు పోలీసులు అయితే హాజరు కావాల్సి ఉంటుంది, పోలీసులు విచారించాల్సి ఉంటుంది, పోలీసులు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తే ఈ విషయం గుర్తు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇందు నేపథ్యంలోనే ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు పైనతో పాటుగా శ్రవణ్ కుమార్ రావు పైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి ఆ మేరకు హైదరాబాద్కి వాళ్ళిద్దరిని రప్పించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. అంటే రమేష్, రెడ్ కార్నర్ నోటీస్ ఎంత సీరియస్? ఇంటర్పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు, కానీ అమెరికాతో మనకు మ్యూచువల్ కన్సర్న్ ఉందా? ఎస్, దీనికి సంబంధించి కూడా కొన్ని కేసుల్లో కొన్ని విషయాల్లో మాత్రమే మ్యూచువల్ కన్సర్న్ ఉంటుంది, కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఆ మేరకు కొంత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికాకి మనకు మధ్య ఉన్న సంబంధాల మేరకైతే అక్కడి నుంచి నిందితుని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ మనకు అమెరికా కావచ్చు, అటు లండన్ కావచ్చు, అక్కడి నుంచి మనకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, కొన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కానీ ఈ ట్రీట్ అనేది అంటే ఖైదీల మార్పిడి అనేది సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉందని చెప్పి కూడా అటు సిబిఐ నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికైతే సిఐడి నుంచి ఇంటర్పోల్కి అది సిబిఐకి రెడ్ కార్నర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్పోల్కి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అమెరికా ఎఫ్బిఐకి అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమాచారం అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఫర్దర్గా ఆ దేశానికి అమెరికాకి మనకున్న సంబంధాల మేరకు ఆ నిందితుడిని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇది కొంచెం లేట్ అయిన ప్రాసెస్, కొంతవరకు చాలా ఆలస్యమైన ప్రాసెస్. కాబట్టి ఇప్పట్లో అంటే 2-3 నెలల్లో మాత్రం ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చే అవకాశం అయితే లేదు, ఇంకొంత సమయం పడుతుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అంటే ఆర్థిక నేరంతో దీన్ని కంపేర్ చేయలేం, కానీ గతంలో విజయ్ మాల్యా లాంటి వాళ్ళు లండన్ పారిపోయినటువంటి సందర్భం కనపడుతుంది. వాళ్ళ మీద కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నప్పటికీ కూడా ప్రభాకర్ అండ్ శ్రవణ్ రావు విషయంలో ఇలా జరగదని ఏమైనా ఉందా? ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇప్పటికీ ఆర్థిక నేరాలు చేసి లండన్లో సెటిల్ అయిపోయిన లలిత్ మోడీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, ఇంకొంతమంది మొత్తం విజయ్ చోస్కి కావచ్చు, మొత్తంగా 6 నిందితులు మన దేశంలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి తిరిగి అటు లండన్లో వాళ్ళందరూ సెటిల్ కావడం జరిగింది. అయితే వీళ్ళని అక్కడి నుంచి లండన్ నుంచి మన ఇండియాకి తీసుకురావడానికి దాదాపు 5-7 సంవత్సరాల నుంచి కూడా మన అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కోర్టులలో కేసులు వేస్తున్నారు, సిబిఐ నేరుగా హాజరవుతున్నది. సిబిఐ కావచ్చు, సిబిఐ నుంచి ఇంటర్పోల్ నుంచి కూడా డైరెక్ట్గా ఎప్పటికప్పుడు సమాచారం షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఆ 7 నిందితుల్ని ఇక్కడికి మన ఇండియాకి తీసుకురాలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్య అమెరికాతో కూడా ఉంది. ఆ సమస్య నేపథ్యంలోనే ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రభాకర్ రావు కావచ్చు, అటు శ్రవణ్ రావు కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు ఆలస్యమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక నేరాలు చేసిన నిందితులు మొత్తం ప్రస్తుతానికి లండన్లో సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు చూసినట్లయితే క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు. ఆ క్రిమినల్ కేసులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శ్రవణ్ రావు కూడా అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిని ఇటు ఇండియాకి అంటే హైదరాబాద్ తీసుకురావాలంటే కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అటు ఇంటర్పోల్తో కలిపి సిబిఐ కొంత కోఆర్డినేషన్ చేసి ఆ వరకు ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.
ప్రస్తుతానికైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. గతంలో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్పోల్ సాయంతో ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు అండ్ శ్రవణ్ రావు ఇండియా వస్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారులు ఎవరు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. విపక్ష నేతలు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, అలాగే కొంతమంది జడ్జెస్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయటము, ట్యాప్ చేయటము, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసినందుకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇందులో కీలక సూత్రధారిగా భావిస్తున్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియా వస్తే దీనికి సంబంధించి కూడా ఈ కేసు చాలా స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 20కు పైగా ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 4-5 మెయిన్ కల్పిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేశారు, చార్జ్ షీట్లు దాఖలు చేశారు. సప్లిమెంటరీ చార్జ్ షీట్ల సందర్భంగా కూడా ముఖ్యంగా మెయిన్ సూత్రధారిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ని ఇండియా రప్పిస్తే, శ్రవణరావుని ఇండియా రప్పిస్తే అసలు సూత్రధారులు ఎవరు అన్న పేర్లైతే బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభాకర్ రావు చాలా వ్యూహాత్మకంగా తనకు హెల్త్ ప్రాబ్లంను చూపిస్తూ ఉన్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉందని, మరికొంత సమయం పడుతుందని చెప్పేసి మాట దాటవేస్తూ ఉన్నారు. దీంతో ఇంటర్పోల్ సాయంతో ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.